ఎదుర్కోలేక ఇలాంటి సన్నాసులు పనికిమాలిన వెధవలు ఏం మాట్లాడతారయ్యా అంటే మహిళల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడతారు. నేను ఇప్పుడు 2 నిమిషాలు పట్టదండి అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడానికి. ఇంకా ఇంకా వాళ్ళ భాషలో తిట్టడానికి 2 నిమిషాలు పట్టదు. కానీ నన్ను పెంచినటువంటి నా తల్లిదండ్రులు నాకు నేర్పించినటువంటి సంస్కారం నాకు అడ్డొస్తుంది. నా అధినాయకుడు నాకు నేర్పించినటువంటి సంస్కారం నాకు అడ్డొస్తుంది. ఇవాళ గురు పౌర్ణమి. నా అధినాయకుడు నాకు గురువు. అలాంటి గురుతుల్యులుగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ రోజు మేము పనిచేస్తున్నాం. ఒక్కటంటే ఒక్క తప్పుడు మాట కూడా మా నోళ్లలోంచి రాకుండా మేము చాలా 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 జాగ్రత్త పడుతూ ముందరికెళ్తున్నాం. మమ్మల్ని మీరన్నారు పవన్ గారు, నాకు తెలిసి 5 సంవత్సరాల పాటు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా మమ్మల్ని ట్రోల్ చేశారు, ఏ రకంగా మా మీద మాట్లాడినారు, ఏ రకంగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు అనేటువంటిది నాకు తెలిసి జర్నలిస్టులుగా మీకు తెలిసినంతగా ఎవరికి తెలియకపోవచ్చు. ఎన్నో 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 సందర్భాల్లో లిటరల్ గా నేను నా ఒక్కదాని విషయంలో ఇంకోటి విషయం చెప్పట్లేదండి. అనిత గారు తీసుకోండి, పచ్చమర్తి అనురాధ గారు తీసుకోండి, లేకపోతే మన సంజయ్ రాణి గారు తీసుకోండి, సవిత గారిని తీసుకోండి, లేకపోతే బండారు శ్రావణిని తీసుకోండి, ఎవరన్నా యు నేమ్ అ లీడర్, యు నేమ్ అ విమెన్ లీడర్. అలానే మీరు కనుక తీసుకుంటే కార్యకర్తల దగ్గర నుంచి అండి, మహిళా కార్యకర్తలు అసలేటి నిర్మల దగ్గర నుంచి, లేకపోతే తేజస్విని దగ్గర నుంచి ఎంత మందిని, గౌత్ శిరీష్ గారిని అయితే అనరాని మాటలతోటి అసలు ఎంత ఎంత దారుణంగా వేధించారనేటువంటి మనందరికీ తెలుసు. ఇంత ఫేస్ చేసి కూడా ఏ రోజున ఎక్కడ తగ్గకుండా న్యాయం ఎటు సైడ్ ఉందో అటు సైడ్ నిలబడి పోరాటాలు చేస్తూ వచ్చాం. మమ్మల్ని అనరాని మాటలు అన్నారు. అసలు అంటే చాలా సందర్భాల్లో కళనీళ్లు పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి పవన్ గారు. అయినా సరే ఏ రోజున వెరవకుండా దడవకుండా ముందుకు వచ్చాం. అది ఒక మహిళకు ఉన్నటువంటి శక్తి అండి. ఎవరండి వీళ్ళంతా? ఆఫ్టర్ ఆల్, ఐ డేర్ టు సే ఇట్, ఆఫ్టర్ ఆల్ వీళ్ళు ఎవరు? అసలు వీళ్ళ స్థాయి ఎంత? తెక్క విధాల్లాగా బయటకు వచ్చి మహిళల్ని ఫేస్ చేయలేక, మహిళా నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేయలేక పిచ్చివాగుడు అవుతున్నారు బయటకు వచ్చి. నేను వాళ్ళ ఒక విషయం చెప్తానండి. ఇవాళ ప్రాబ్లం ఏంటి చెప్పండి? అవతల వ్యక్తి, మాట్లాడినటువంటి వ్యక్తి ప్రాబ్లం ఏంటి? ప్రశాంత్ రెడ్డి గారు ఎన్నికల్లో అతన్ని ఓడించింది, అంతే, బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఓడించింది. అదే ప్రాబ్లం. చెప్పుదమ్మ కొట్టినట్టుగా ప్రజలు అచ్చి నువ్వు అని చెప్పి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు. ఉడికిపోతుంది రక్తం. అమ్మో, ఒక మహిళ నన్ను ఈ రకంగా ఓడించేస్తుందా? ఈ మహిళను నేను ఏమన్నా సరే అనేయచ్చు. ఇదే ప్రజలు ఎవరైతే నన్ను వాళ్ళ రోజున ఓడించారు చూసావా, బయటకు వెళ్ళి ఒకసారి ఇవాళ పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాను, నేను ఎక్కడికి పోలేదు, నేను ఏదో బెంగళూరు పోతే నేను పారిపోయాను, ఒకసారి బయటకు వెళ్ళమనండి, బయటికి వెళ్ళమనండి, ఒకసారి మహిళలు ఉన్న చోట బయటికి వెళ్ళమనండి. ఉరికించి అంటారు ప్రజలు, మహిళలే ఉరికించి అంటారు. ఎందుకో చెప్తాను వినండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీయా, జనసేన పార్టీయా, భారతీయ జనతా పార్టీయా, లేకపోతే వైఎస్ఆర్సీపీ అని కూడా కాదండి పవన్ గారు. మహిళల్ని కించపరుస్తూ ఎవరు మాట్లాడినా సరే వాళ్ళకి సమాజంలో ఉండేటువంటి నైతిక అర్హత లేదు అనేటువంటిది నా పాయింట్. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి పవన్ గారు, మా పార్టీలో ఉన్నటువంటి ఒక కార్యకర్త భారతీ రెడ్డి గారి గురించి తప్పుడుగా మాట్లాడాడని చెప్పి అతన్ని మీద కేసు కట్టి అతన్ని వెనువెంటనే అరెస్ట్ చేసి అతని మీద చర్యలు తీసుకోవడం జరిగిందా లేదా? అతను ఏమైనా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి అని ఏమన్నా అతనికి ఎక్స్క్యూజ్ వచ్చిందా? అదే కదా. ఇంకా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఇలాంటి మాటలు మాట్లాడని చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? గుడ్డిగా పలుగా ఉంటున్నాడు ఇవాళ రోజున కూర్చుని. ఏం చేస్తున్నాడండి? మీకు విషయం తెలుసా పవన్ గారు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఈ ప్రసన్న కుమార్ రెడ్డికి ఫోన్ చేసి, ఏయ్యా శబ్బాష్, చాలా బాగా మాట్లాడావు, మహిళను చాలా బ్రహ్మాండంగా తిట్టావు, నువ్వు నా శిష్యుడు అయ్యా, నువ్వు నా అడుగుజాడల్లో నువ్వు నడుస్తున్నావు, నేను ఎలా అయితే నా చెల్లిని నా తల్లిని తిట్టించానో, నేను ఎలా అయితే నా చెల్లి మీద అనరాని మాటలు అనించానో, నేను ఎలా అయితే అమరావతి మహిళల్ని కొట్టించానో, నేను ఎలా అయితే అమరావతి మహిళల మీద అసభ్యంగా నా ఛానల్లో మాట్లాడించానో, అంతకు మించి ఆకు ఎక్కువ చదివి నువ్వు ఇంకా బ్రహ్మాండంగా తిట్టావా ప్రసన్న కుమార్ రెడ్డి, షబ్బాష్ అని చెప్పి భుజం తట్టాడు. కానీ నీకేం కాలేదు కదా అట. ఏంటయ్యా అయ్యేది? నిజంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిని, నిజంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి నేను ఒక మనిషిని అనుకుంటే మొట్టమొదటిగా అతను చేయాల్సినటువంటి పని ఏంటి?
సింపుల్ గా ప్రసన్న కుమార్ రెడ్డి చేత ఒక సారీ చెప్పించాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే ప్రసన్న కుమార్ రెడ్డి అలా మాట్లాడారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సారీ చెప్పాలి. ఏం బ్యాచ్ అండి ఇది, దిక్కుమాల కానీ మేడం ఇక్కడ 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 మేడం ఇక్కడ ఇక్కడ